పేరేంటి? జాన్ భాష. ఎవరు? కొప్పరండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ఇప్పుడే కదా అన్నీ సగ చేసుకోవాలి కదా, లైన్ చేస్తారు. ప్రతిపక్ష తొందరపడుతుంది కదా, ఇంకా ఏం చేయట్లేదని. వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు అయితే 5 ఏళ్ల క్రితం చేయొచ్చుగా, ఇప్పుడు ఎగిరి పడపోతే. మీ ఊరికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏముంది, గుంటూరు బస్సు ఒకటి రాట్లా, రోడ్లు బాగలేవు, రోడ్లు ఇప్పుడు మాస్కెళ్ళేస్తున్నారు, ఇంకా బస్సు ఒకటి రావట్లేదు. నేను ఇంత ముందు అసలు మీరు అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడన్నా కన్సల్ట్ చెప్పారా? ఎవరు వచ్చి అడిగారు? ఈ 5 ఏళ్ళలో ఎవరు వచ్చి అడిగారండి? ఎవడు? మెయిన్ అసలు బస్సు రాకపోవడానికి కారణం ఏంటి? రోడ్లు లేక. రోడ్లు లేక. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? ఎందుకు లేదండి, ముందలు తగాదాలు లేవు, అది బ్రహ్మాండంగా ఉంది. ముందల వాగుతేనే తీసుకెళ్లి జైల్లో దిగటం అది చేశారు, పనులు ఏం చేయలేదు. లేకపోతే వాడి డబ్బులు ఈడి డబ్బులు అని వేసి రోజు తాగటానికి ఇచ్చి ముందు తగాదాలు ఎక్కువైంది. గొడవలు తప్ప ఏం లేవు. ఇప్పుడు గొడవలు తప్పక అప్పుడేం లేదు, ఇవాళ అది లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఇంకోసారి కూడా బాబు రావటమే మంచిది, ఎందుకంటే అభివృద్ధి బాగుండేది. ఇప్పుడు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి మళ్ళీ ఇంకోసారి రావాలంట. రావాలి. ఇంట్లో 2 పిల్లలు ఉండాలండి, వాళ్ళు చదువుకొని ఉంటారు, వాళ్ళు ఏదో ఒక కంపెనీలు ఏదో వస్తేనే కదా అభివృద్ధి అయ్యేది. లేకపోతే మా పిల్లలు ఇంట్లో ఉండి పొలం పని మాలాగా చేసుకుంటే ఉపయోగం. ఎలా ఉంది రైతులకి? అంత బాగానే ఉందా? రైతులకి కొంచెం ధరలు తగ్గినాయండి. ఓకే, ఏమేస్తారు మేజర్గా? శనగ వేసాం, పొగాకు వేసాం. పొగాకు ఇంతవరకు అడిగిన వాడు లేడు. పత్తి అని వేస్తారా? పత్తి వేసామండి, వేసాము. రేటు సీసేలో పర్లేదా ఈసారి? సీసే పోయినసారికి ఈసారికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా తేడా? డిఫరెన్స్ ఎందుకు లేదండి, ఇప్పుడు 7,000 రూపాయలు 7,400 ఉంటే మార్కెట్ 7,000 మనకు చేతికి వచ్చింది, మన 250 కింటాలు. ఓకే, రైతులు కొంచెం దెబ్బతిని ఉన్నాం ఈ 4-5 సంవత్సరాలు. ఏదన్నా సబ్సిడీ ఇస్తేనే కదా రైతుకి ఇదే.